అడుగంటిన సాగరం, తేలిన సుంకిశాల సొరంగం. నీళ్ళొదిలింది ఎవరి కోసం? స్వామి కార్యం స్వకార్యం, రేవంత్ సర్కార్ ముద్దునిద్ర. నీటి మట్టం తగ్గకుంటే మెగాపై భారీగా పునరుద్ధరణ వ్యయం. మెగా ఇన్ఫ్రాకు కలిసొచ్చిన ఏపీ జల చౌర్యం. 2.5 నెలల్లోనే సాగర్లో 130 టీఎంసీలు ఖాళీ. గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటిన జలాశయం. యాసంగి సాగునీరు ఈ 4 నెలల తాగునీటికి నిల్వలేవి. 540 అడుగులకు తగ్గిన తర్వాతే హైడ్రామా షురు. సొరంగం తేలడంతో పునరుద్ధరణ పనులు మొదలు. మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రైతాంగం పట్ల నిజంగా నమస్తే తెలంగాణ పేపరు ఒక మంచి పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ రైతాంగం పట్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, తెలంగాణ పేపర్ కావచ్చు, ఒక చిత్తశుద్ధి అయితే ఉంది. లేకపోతే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే పంటలను ఎండబెడుతున్నదో, ఏ ప్రాజెక్టులలో అయితే నీళ్లను అడుగంటిపోయేలా నిర్లక్ష్యం చేస్తున్నదో వాటన్నిటిని కూడా వార్తలుగా సేకరించి తెలంగాణ ప్రజల ముందు పెట్టి సర్కార్ భాగోతాన్ని అద్భుతంగా ఎండగడుతున్నది. ఈ విషయంలో నమస్తే తెలంగాణ పేపర్ని మెచ్చుకోవాల్సిందే. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు పోరాటానికి షురు అయింది అనగా లోపే అక్కడ ప్రాజెక్టులో నీళ్లు నింపిను. ఇప్పుడు ఇది కూడా అటు ఏపీ మన వాటకు మించి, వాళ్ళ వాటకు మించి మన నీళ్లు దోసుకపోతున్నది. దాన్ని కూడా రోజు చర్చగా పెడుతున్నది. ఇప్పుడు సుంకిశాలలో సొరంగమే తేలింది. ఏకంగా సుంకిశాలలో ఏకంగా సొరంగమే చేరింది. కాబట్టి తెలంగాణ ప్రజల నీటి గోస, అదేవిధంగా రైతుల నీటి గోసను, ప్రాజెక్టులు ఎండిపోతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు కళ్ళ ముందు కడుతున్నది ఈ పేపర్. అయ్యో అడుగంటిన సాగరం. ఈ ఫోటో చూశారా? ఎండాకాలం మొదలవక ముందే అడుగంటిన నాగార్జున సాగర్ ప్రస్తుత దుస్థితి ఇది. నిరుడు భారీ వర్షాలు పడి నిండుకుండలా మారిన చివరికి సముద్రంలో 850 టీఎంసీలకు పైగా కలిశాయి. ఇప్పుడు నీటి మట్టం 535.60 అడుగులకు పడిపోయింది. గత రికార్డులను పరిశీలిస్తే సాగర్లో మే నెలలో తప్ప ఇంత తక్కువ మట్టానికి పడిపోయిన దాఖలాలు లేవు. సాగర్ ఎడమ కాలువ ఏఎంఆర్ ప్రాజెక్ట్ కింద ఏకంగా 9 లక్షల ఆయకట్ట సాగునీరు కావాలి. హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆగస్టు వరకు తాగునీరు అందాలి. సాగర్లో 510 అడుగుల కంటే పైన ఉన్న నీటి నిల్వ కేవలం 48 టీఎంసీలే. మరి తెలంగాణ సాగునీటి అవసరాలు ఎలా తీరుతాయి? మొత్తానికి నాగార్జున సాగర్లో కూడా నీళ్లు అడుగంటిపోతున్న విషయం ఇక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అదిగో నీట ముంచిన నిర్లక్ష్యం. ఇది సాగర్ ఫోటో షోర్లో నిర్మించిన సుంకిశాల మంచినీటి పథకం పంప్ హౌస్. నిరుడు ఆగస్టు 1న ప్రభుత్వం పర్యవేక్షణ లోపం, కాంట్రాక్ట్ సంస్థ మెగా నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే మధ్య సొరంగానికి అడ్డుగా కట్టిన రిటైనింగ్ వాల్ కుప్పగూలి పంప్ హౌస్ మునిగింది. 540 అడుగుల నీటి మట్టం స్థాయిలో ఉన్న మధ్య సొరంగం ద్వారా జలాలు ఇందులోకి వస్తుండడంతో సుంకిశాల పనులు నిలిచిపోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరణ కోసం నిపుణులతో మెగా సంప్రదింపులు చేసింది. కానీ అందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని తెలిసింది. 2 నెలల్లో పునరుద్ధరిస్తామని ప్రకటించినా నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో పనులు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఎక్కువగా ఇద్దరి పేర్లను కాంగ్రెస్ సర్కారుగా, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు అప్పుడు ప్రతిపక్షం, ఇద్దరి పేర్లను ప్రముఖంగా బీజేపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్ తోటి అంటగడుతూ విమర్శించేటోళ్ళు. ఒకటి, మెగా కృష్ణారెడ్డికి తెలంగాణ సంపదనంతా కేసీఆర్ దోచిపెడుతున్నాడు అని ఒకటి, అదేవిధంగా మైహోం రామేశ్వరరావుకి తెలంగాణ సంపదన మొత్తం దోచిపెడుతున్నాడు అనేది మరొక పేరు. ఇట్లా ఈ ఇద్దరికి బీఆర్ఎస్ని అంటగట్టి బీఆర్ఎస్ని విమర్శించి ప్రజలలో బదనం చేసే కుట్రకు తెరలేపిండు. అయితే మరి ఇప్పుడు కూడా ఉన్నాడుగా మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డే కొన్ని ప్రాజెక్టులను నడిపిస్తున్నాడు. మరి మెగా కృష్ణారెడ్డిది ఇక్కడ కాదా, ఆంధ్ర అని చెప్పింది కదా.
మేము వస్తే మెగా కృష్ణారెడ్డిని తరిమేస్తామని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి అదే మెగా కృష్ణారెడ్డి ఇక్కడ సుంకిశాలను ఎండబెట్టేదాకా వచ్చింది. ఆ పంప్ హౌస్ నుండి నీటిని పంపు చేయకుండా ఇది మునిగిపోయే కార్యక్రమం దాకా వచ్చింది. దీన్ని అత్యాధునిక సాంకేతికతోటి పునరుద్ధరించాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అనే దాంతో దీన్ని ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. మరి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని తీసేయాలా అధికారంలోకి, ఆ కాంట్రాక్ట్ నుంచి, లేకపోతే అధికారం నుండి నిన్ను తీసేయాలా చెప్పు. కేసీఆర్ ఉన్నా అదే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నా అదే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, రేపు ఇంకోళ్ళు వచ్చినా కూడా అదే మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. కేసీఆర్కు మెగా కృష్ణారెడ్డికి ఏదో బంధుత్వం ఉన్నట్టు విమర్శించి బదనాం చేసిండ్రు. ఇదిగో తేలిన సొరంగం. సాగర్కు నిరుడు భారీ వరదలు వచ్చినందున ఏప్రిల్ మే వరకు సుంకిశాల సొరంగాలు పైకి తేలే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేశారు. కానీ ఏపీ తన కోటాతో పాటు తెలంగాణ కోటాను కూడా తన్నుకపోవడంతో సాగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 2వ వారంలోనే నీటి మట్టం 540 అడుగుల కిందికి పడిపోయింది. దీంతో 540 అడుగుల స్థాయిలో ఉన్న సుంకిశాల సొరంగం ద్వారా జలాలు పంపు హౌస్లోకి రావడం నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పుడు ఎగువ సొరంగం పైకి తేలి కనిపిస్తున్నది. సుంకిశాల ఘటన తర్వాత అటువైపు చూడని అధికారులు 540 అడుగుల కంటే తక్కువ నీటి మట్టానికి చేరుకున్న గత మంగళవారం ఇక్కడికి వచ్చి పరిశీలించి పునరుద్ధరణ మొదలుపెట్టారు. మొత్తానికి సుంకిశాలను ఎవరి కోసం చేస్తున్నారు అనే ఒక ప్రశ్నని తెలంగాణ పేపరు తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేసింది.